శ్రీరాముడు ఎక్కడ జన్మించాడు? ఆప్షన్ ఏ మిథిల, ఆప్షన్ బి అయోధ్య, ఆప్షన్ సి లంక, ఆప్షన్ డి కైకేయ దేశం. సరైన సమాధానం ఆప్షన్ బి అయోధ్య. శ్రీరాముడు కోసల దేశంలోని అయోధ్య నగరంలో రాజా దశరథుడికి జన్మించాడు. రామాయణం మొత్తం ఎన్ని కాండాలు కలిగి ఉంది? ఆప్షన్ ఏ 5, ఆప్షన్ బి 7, ఆప్షన్ సి 8, ఆప్షన్ డి 10. సరైన సమాధానం ఆప్షన్ బి 7. రామాయణం మొత్తం 7 కాండాలు కలిగి ఉంది. బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరాకాండ, యుద్ధకాండ, ఉత్తరాకాండ. రామాయణాన్ని రచించిన మహర్షి ఎవరు? ఆప్షన్ ఏ వ్యాస మహర్షి, ఆప్షన్ బి వాల్మీకి మహర్షి, ఆప్షన్ సి అగస్త్య మహర్షి, ఆప్షన్ డి విశ్వామిత్ర మహర్షి. సరైన సమాధానం ఆప్షన్ బి వాల్మీకి మహర్షి. రామాయణాన్ని వాల్మీకి మహర్షి రచించారు. అందుకే ఆయన్ని ఆది కవి అని పిలుస్తారు. విష్ణువు రామునిగా అవతరించడానికి బ్రహ్మను ప్రార్థించిన దేవతలు ఎవరి బాధ నివారించడానికి వచ్చారు? ఆప్షన్ ఏ శబరి, ఆప్షన్ బి వాల్మీకి, ఆప్షన్ సి భూమిదేవి, ఆప్షన్ డి దేవతలందరూ. సరైన సమాధానం ఆప్షన్ సి భూమిదేవి. మీద రాక్షసుల వల్ల పాపాలు పెరిగిపోతున్నాయని భూమిదేవి బాధపడి దేవతల వద్దకు వెళ్ళింది. అందరూ కలిసి బ్రహ్మను ప్రార్థించడంతో విష్ణువు రామునిగా అవతరించాడని వాల్మీకి రామాయణంలో ఉంది. దశరథునికి యజ్ఞాన్ని నిర్వహించి పుత్రులు కలగాలని సహాయం చేసిన ఋషి ఎవరు? ఆప్షన్ ఏ వశిష్ఠుడు, ఆప్షన్ బి విశ్వామిత్రుడు, ఆప్షన్ సి ఋష్యశృంగుడు, ఆప్షన్ డి అగస్త్యుడు. సరైన సమాధానం ఆప్షన్ సి ఋష్యశృంగుడు. వశిష్ఠ మహర్షి సూచనపై ఋష్యశృంగ మహర్షి పుత్రకామేష్టి యజ్ఞాన్ని నిర్వహించగా ఫలితంగా శ్రీరాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు జన్మించాడు. సమాధానాన్ని కామెంట్స్లో తెలియజేయండి. మరిన్ని క్వశ్చన్స్ తెలుసుకునే ముందు ఒక లైక్తో స్టార్ట్ చేయండి. తాటక వధ తర్వాత విశ్వామిత్రుడు రాముని కోసం ఏమి ఇచ్చారు? ఆప్షన్ ఏ పుష్పవృష్టి, ఆప్షన్ బి అస్త్రాలు, ఆప్షన్ సి యానవాహనం, ఆప్షన్ డి వలయాలు. సరైన సమాధానం ఆప్షన్ బి అస్త్రాలు. తాటకాను వధించిన తరువాత రాముని ధైర్యం, శక్తి, ధర్మపరాయణతను చూసి విశ్వామిత్రుడు ఎంతో ఆనందపడ్డాడు. దీనికి బహుమతిగా దివ్య అస్త్రాలను రామునికి ఇచ్చాడు. వశిష్ఠుడు మరియు విశ్వామిత్రుడు మధ్య సంభవించిన గొడవ ఏమి గురించి? ఆప్షన్ ఏ ఆశ్రమ స్థలం, ఆప్షన్ బి నందిని అనే గోమాత గురించి, ఆప్షన్ సి విద్య గురించి, ఆప్షన్ డి యజ్ఞం గురించి. సరైన సమాధానం ఆప్షన్ బి నందిని అనే గోమాత గురించి.
విశ్వామిత్రుడు వశిష్ఠుడి ఆశ్రమానికి వచ్చి నందిని గోమాతని కోరడం, అందులో విఫలం అవడం గొడవకు కారణం. శివధనస్సు విరిగినప్పుడు జరిగిన శబ్దాన్ని ఎలా వివరించారు? ఆప్షన్ ఏ గర్జన, ఆప్షన్ బి పర్వత విభేదన, ఆప్షన్ సి మెరుపు మంట, ఆప్షన్ డి భూకంపం. సరైన సమాధానం ఆప్షన్ బి పర్వత విభేదన. రాముడు శివధనస్సుని విరిచినప్పుడు గగనమంతా కంపించిన శబ్దం అది పర్వతాలు విభజించేలా అనిపించింది. సీతా స్వయంవరానికి ముందు ఎవరెవరు ధనస్సుని ఎత్తేందుకు ప్రయత్నించారు? ఆప్షన్ ఏ రావణుడు, ఆప్షన్ బి కాంబోజ మహారాజు, ఆప్షన్ సి అనేక రాజులు, ఆప్షన్ డి పైవన్నీ. సరైన సమాధానం ఆప్షన్ డి పైవన్నీ. రావణుడు సహా అనేక రాజులు ప్రయత్నించినప్పటికీ ఎవ్వరూ ధనస్సుని ఎత్తలేకపోయారు. రావణుడు కూడా విఫలమయ్యాడు. విశ్వామిత్ర మహర్షి శ్రీరాముడిని ఎక్కడికి తీసుకెళ్లాడు? ఆప్షన్ ఏ మిథిలా నగరానికి, ఆప్షన్ బి జనకపురికి, ఆప్షన్ సి అయోధ్యకి, ఆప్షన్ డి లంకకి. సరైన సమాధానం ఆప్షన్ ఏ మిథిలా నగరానికి. శ్రీరాముడు విశ్వామిత్రుడితో కలిసి రాక్షస సంహారానికి అరణ్యంలోకి వెళ్ళాడు. తర్వాత సీతా స్వయంవరం కోసం ఆయనను మిథిలా నగరానికి తీసుకెళ్లాడు. అక్కడ రాముడు శివధనస్సుని విరిచి సీతను వరించాడు. ఇంకా ఎన్నో మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే లెర్న్ విత్ జీవనాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రామాయణంలో మీకు తెలిసిన ఒక క్వశ్చన్ నన్ను కూడా అడగవచ్చు. ఈ ఆన్సర్స్ చేయడమే కాకుండా వాటి మీద ఒక మంచి షార్ట్ వీడియో కూడా చేస్తాను.